హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బోన్లెస్ చికెన్తో అదిరిపోయే దమ్ బిర్యానీ. ఓకే, ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, చెస్ట్ పీసెస్. వీటిని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా స్మాల్ పీసెస్ లాగా. ఇది 1 kg బోన్లెస్ చికెన్. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని దాంట్లో ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ కారం అండ్ సాల్ట్, కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ 1 teaspoon కార్న్ఫ్లోర్ అండ్ 1 teaspoon మైదా యూజ్ చేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ ముక్కకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. అందులో కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా మనం కలుపుకోవాలి. మరీ లూజుగా ఉండేలాగా కలుపుకోకూడదు. చూడండి, ఈ విధంగా ముక్కకి ఉండేలాగా. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఏం యూజ్ చేయట్లేను వీటికి. అప్పుడు మనకి ఇంట్లో చేసుకునే దానికి బయట తినడానికి తేడా ఉండదు కదా, అందుకని నేను ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేను చికెన్కి మాత్రము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 by 1 పీసెస్ వేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా కాకుండా ఒక 70% సరిపోతుంది. ఎందుకంటే మనం బిర్యానీలో మళ్ళీ కుక్ అవ్వాలి కాబట్టి జస్ట్ 70% కుక్ అయితే సరిపోతుంది. ఆ విధంగా ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా జస్ట్ 70% కుక్ అయితే సరిపోద్ది, మరీ ఎక్కువ అవ్వకున్నా పర్లేదు. ఈ విధంగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ముందుగా మనం ఆల్రెడీ నేను సేమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో డ్రై మసాలా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసమని. అండ్ నెక్స్ట్ ఇందులో పుదీనా లీవ్స్ మొత్తం ఫ్రై అయ్యే వరకు కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేస్తున్నాను అండ్ పసుపు అండ్ మిర్చి పౌడరు, సాల్ట్ అండ్ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం తగ్గించేసి మనం కర్డ్ వేసుకొని, నేను ఇక్కడ 1 cup కర్డ్ యూజ్ చేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, కొంచెం హీట్ తగ్గించి, ఎందుకంటే కర్డ్ మనం పగిలినట్టు వచ్చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలి. ముందుగా వేసిన కర్డ్ మీకు సరిపోలేదు, ఇంకా కొంచెం పడితే బాగుండు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే కర్డ్ యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ లెమన్ యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఫైనల్గా కొత్తిమీర అండ్ ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఒక 1 minute కుక్ అయ్యేలాగా చూసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి మనము. నెక్స్ట్ మనం రైస్ బాయిల్ చేసుకోవడం కోసమని ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని డ్రై మసాలా వేసుకోవాలి. సాజీరా అండ్ మిర్చి, దాల్చిన చెక్క, లవంగము, ఇలాచి అవన్నీ వేసుకొని అండ్ పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మనకి వాటర్కి సరిపడా సాల్ట్ యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ ఎక్కువనే వేస్తున్నాను అండ్ కొంచెం ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగానే రైస్ కడిగి పెట్టుకున్నాను ఒక 1/2 hour ముందు. 1 kgకి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను చికెన్కి. అండ్ నెక్స్ట్ మనం ఎందులో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో అది తీసుకోవాలి. నేను ఇక్కడ ఇన్స్టా పాట్లో చేస్తున్నాను. సో మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ని మ్యారినేషన్ చేసుకున్నాం కదా, దాన్ని ఆ బౌల్లో వేసేసుకోవాలి.
నేను ఇక్కడ కొంచెం డ్రై అయింది కదా, కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా, నేను అక్కడ బాయిల్ అవుతున్న వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో వేసి కలిపేసుకున్నాను. కొంచెం మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా బిర్యానీకి, కొంచెం స్పైసీగా. సో నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇంకా వాటర్ టేస్ట్ చేస్తున్నాను సాల్ట్ సరిపోయిందని. మనకి వాటర్ సముద్రపు ఉప్పులాగా ఉప్పగా ఉండాలి. నెక్స్ట్ మనం రైస్ వేసేసుకొని కొంచెం వాటర్ పైకి పాటు ఎగురుతున్నప్పుడు అందులో మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 50% మాత్రమే కుక్ అయినప్పుడు మొత్తం రైస్ తీసేసాను. నాకు ఇంకా ఇక్కడ కొంచెం మసాలా కావాలి, సో నేను హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను. అండ్ మనం ఇంకా రైస్ 50% కుక్ అయిన తర్వాత అంతా తీసేసుకోవాలి ఒక దాంట్లోకి. నెక్స్ట్ మనం ముందుగా చికెన్ పెట్టేసాం కదా కుక్కర్లో, అందులో రైస్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ మాకు మసాలా కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ యాడ్ చేశాను వాటర్. నేను కుక్ చేసుకున్న రైస్ అంతా ఇందులో వేసుకొని నెక్స్ట్ ఫుడ్ కలరు అండ్ నెక్స్ట్ గీ యూజ్ చేస్తున్నాను. అండ్ దానికి ముందు నేను ఇక్కడ కొంచెం హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం 50% కుక్ అయిన రైస్ వేసాం కాబట్టి పైన కొంచెం హాట్ వాటర్ యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పక్కన పెట్టాం కదా, అవన్నీ దీనిపైన వేసుకోవాలి, కొత్తిమీర ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ నెక్స్ట్ ఒక టిష్యూ తీసుకొని, టిష్యూ లేకపోతే మీరు నార్మల్గా క్యాప్ పెట్టేసి పిండి అట్లా పెడతారు కదా, అలా పెట్టేసుకోవచ్చు. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి టిష్యూ వేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసేసాను కుక్కర్ కదా. అండ్ ఇది 20 minutes నాకు పడింది. నేను జస్ట్ దీన్ని 8 minutesకి నేను ఆఫ్ చేసేసాను. ఆఫ్టర్ 8 minutesకి ఆఫ్ చేసిన తర్వాత దానికి ఒక 10-15 minutes రెస్ట్ ఇవ్వాలి. ఆఫ్టర్ 10 minutesకి ఇంకా మనం ఓపెన్ చేసేసుకొని ఇంకా చెక్ చేసుకోవాలి బిర్యానీ ఎలా ఉందో. నాకైతే ఇలా వచ్చింది చూడండి. రైస్ చూసారా ఎంత బాగా పుల్లలుగా వచ్చిందో. పీస్ కూడా ఇలా అయితే మనకు రైస్ విరిగిపోతుంది కదా. మొత్తం ఒక బౌల్లో వేసుకొని నేను చూపిస్తాను. నేను అక్కడ వాటర్ ఎక్కువ యూజ్ చేశాను కదా, అందుకని మసాలా లాగా బాగా వచ్చింది కదా. చూడండి పీస్ ఎంత బాగుందో. వావ్, ఎమ్మీ ఉంది కదా. చూస్తుంటేనే నోట్లో వాటర్ ఊరుతున్నాయి కదా. నిజం చాలా టేస్టీగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.